ఈరోజు సత్య యునాని హెల్త్ కేర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్, ఒకటి బంజారా హిల్స్లో, రెండోది మన అంబర్పేట్ బాగంబర్పేట్ బ్రాంచ్లో ఏవైతే 2 బ్రాంచెస్ ఉన్నాయో, ఇవి కాక రూరల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిట్లలో కూడాను ఈరోజు కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మొత్తం టోటల్ మన పేషెంట్స్లో 99% పేషెంట్స్ అందరూ కూడాను తెలుగు వాళ్ళు అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఈ ఎంతమంది అయితే పేషెంట్ ప్రొఫైల్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడాను ముందుకు తీసుకెళ్ళడంలో డాక్టర్ రషీదా ఖాతూన్, మా బంజారా హిల్స్ బ్రాంచ్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ డ్యూటీ డాక్టర్ వీ ఆల్వేస్ కాల్ దెమ్ యాజ్ అసోసియేట్ యునాని డాక్టర్. డ్యూటీ డాక్టర్స్ అన్నది ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చిన ఒక పదం. సో ఆ పదాన్ని పక్కకు పెట్టి మేము ఎప్పుడు కూడాను మన దగ్గర ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను అంతే కన్సల్టెంట్ హోదా ఎప్పుడు ఇస్తూ ఉంటాం మేము. ఈ హోదాని అలాగే వండర్ఫుల్గా నిలుపుకుంటున్న డాక్టర్ రషీదా ఖాతూన్ ఎవరైతే ఉన్నారో, సో ఇలాగే యునాని డాక్టర్స్ అందరూ కూడాను ఆవిడ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తే కనుక యునాని మెడిసిన్ అన్నది చాలా చక్కగా ఎన్నన్నా బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు. ఈరోజు మనం బ్రాంచెస్ ఎక్కువగా ఓపెన్ చేయలేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే యునాని డాక్టర్స్ లేకపోవడం కూడా. సో యునాని డాక్టర్స్ లేకపోవడము అంటే కాలేజెస్ లేక కాదు, కాలేజెస్ ఉన్నాయి కానీ ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉంది అందరూ. సో అందుకని ఇలా ఈవినింగ్ ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ కూడాను ముందుకొచ్చి యునాని మెడిసిన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది నా మెయిన్ తాపత్రయం. దానికోసమే మేము ఇంత ఇదిగా ఈ సదస్సులు ఇవన్నీ కూడాను క్రియేట్ చేసి ఈ యాన్యువల్ మీట్స్ ఇవన్నీ పెడుతున్నది అందరినీ థ్యాంక్స్ చెప్పడానికే. సో ఫార్మా ఇండస్ట్రీ నుంచి తీసుకుంటే కనుక ఇప్పుడే మనకి ఇంతగా చేయూతనిస్తున్న అంగబీన్ ఫార్మసీ డైరెక్టర్స్ ఇక్కడ వచ్చి ఉన్నారు, డాక్టర్ ఆమెర్ అండ్ డాక్టర్ తారిక్, మన క్లాస్మేట్స్ और सर के స్టూడెంట్స్. సో వీళ్ళ ఈ ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే ఉందో సార్, ఇప్పుడున్న పరిస్థితిలో సత్య యునాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే గ్రో అవుతున్న పరిస్థితి ఉందో, ఈ గ్రోయింగ్ పీరియడ్లో దీంట్లో అన్ని మెడిసిన్స్ మేము తయారు చేసే పరిస్థితిలో ప్రస్తుతానికి లేము. సో అందుకని ఏవైతే మెడిసిన్స్ మాకు బయట మార్కెట్లో దొరకట్లేదు, అంటే కేవలం చక్కెర పాకంలోనే చేస్తున్నారు కానీ తేనె పాకంలో దొరకని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసి ఎన్నైతే అరకులు ఉన్నాయో అవన్నీ కూడాను మన అంగబీన్ ఫార్మసీ ఇలాంటి కొన్ని ఫార్మసీ వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళే కాకుండా ఇంకా చాలా అదర్ ఫార్మసీస్ వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ రెక్స్ కంపెనీ, ఐ థింక్ షమా, ఇలా కొన్ని అదర్ ఫార్మసీస్ నుంచి కూడా మేము కొన్ని మెడిసిన్స్ తీసుకొని వాటిని యునాని మెడిసిన్ని ముందుకు నడిపిస్తున్నాము. సో ఇంత చక్కగా మాకు ఇవన్నీ కూడాను సపోర్ట్ ఇచ్చిన మన యునాని ఫార్మా కంపెనీస్ కానీ, మన మీడియా సహోదరులు కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ముఖ్యంగా, అండ్ నాట్ లాస్ట్ ఆర్ లీస్ట్ మన ఆదిత్య బిర్లాని కూడా మేము మర్చిపోము. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేకుండా ఇవి చేయడం చాలా కష్టమే మేము చేయడం అన్నది. అండ్ దట్టు ఎన్నైతే మేము ఇంకోటి హర్బల్ గార్డెన్, అఫ్ కోర్స్ దిస్ ఇస్ 12 acres హర్బల్ గార్డెన్ ఏదైతే మనకి తిమ్మాపూర్ విలేజ్లో మనకు ఉందో, ఇది కాకుండా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ మోర్ హర్బల్ గార్డెన్ ఎట్ మహేశ్వరం, శ్రీశైలం హైవే ఏదైతే ఉందో దాని దగ్గరలో మేము ఇంకొకటి 4 acresలో ఇంకోటి స్టార్ట్ చేసాము. దాంట్లో కూడాను మేము ఇన్ పర్టికులర్లీ 2011 నుంచి మనము హర్బల్ మేళాస్ కొన్ని కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ హర్బల్ మేళాస్లో మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టైం 5000 మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట ఫ్రీగా. ఇప్పటి వరకు 24 హర్బల్ మేళాస్ కండక్ట్ చేసాం మనం. ఈచ్ హర్బల్ మేళాలో 5000 మెడిసినల్ ప్లాంట్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ హర్బల్ మేళాస్లో మా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 3 రకాల మొక్కల్ని ముఖ్యంగా మేము
చాలా ప్రతి ఒక్కరి ఇంట్లోకి తీసుకెళ్లాలన్నది మా మెయిన్ టార్గెట్. యాక్చువల్గా ఇది ఎప్పుడంటే 2011లో స్టార్ట్ చేసాం. 2004 నుంచి 2011 వరకు ద ప్రాక్టీస్ ఎట్లా ఉండిందంటే రోరింగ్ ప్రాక్టీస్ ఉండింది. రోజుకి 100 మంది పేషెంట్స్ ఉండేవారు. అండ్ రూరల్లో రోజుకి 150 పేషెంట్స్ చూసేవాళ్ళం మేము. సో ఇంత హెక్టిక్గా ఇలా పేషెంట్స్ చూసేప్పటికి ఏంటంటే అసలైన యునానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే యునానీ మెడిసిన్లో ఏదైతే మొత్తం ఓవరాల్ హెల్త్ ఇంపార్టెంట్గా తీసుకొని పైనుంచి కింది వరకు మొత్తం అన్నీ చెక్ చేసి వాళ్ళు 85 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండేలాగా చూడడం అనేదే మా టార్గెట్ ఏదైతే ఉందో యునానీ మెడిసిన్లో, ఆ టార్గెట్ మిస్ అయిపోయేవాడు. ఎందుకంటే బయట 100 మంది వెయిట్ చేస్తుంటే కనుక పేషెంట్తో మేము అరగంట సేపు ఎక్కడ కూర్చొని మాట్లాడతాం సార్, అది సాధ్యం కాని పని కదా. సో దాంతో ఏమైపోయిందంటే అట్లా ప్రాబ్లం వచ్చిందన్నమాట. అప్పుడు మేము ఏం చేసామంటే 2011లో అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి కనుక మేము దానిలో తీస్తే కనుక దానిలో మోర్ దెన్ 50 to 70% అందరూ కూడాను వెల్కమ్ సార్, వెల్కమ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం సార్, ఆకాశవాణి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇలా మనకి బ్రేక్ ఇంతమంది ఎందుకు వస్తున్నారు పేషెంట్స్, అంటే ఎట్లా మనం వీళ్ళని చేయొచ్చు అని చెప్పి మేము ఒకటి ట్రై చేస్తుంటే దాంట్లో ఏమైందంటే మాకు మెయిన్గా జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం. మీరు కూడా అంతే అంట కదా, చాలామంది డాక్టర్స్కి వెళ్ళేది, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేది ఏంటి అంటే జ్వరము, జలుబు, దగ్గు. సో ఈ జ్వరం, జలుబు, దగ్గు ఏదైతే ఫ్రీక్వెంట్గా వస్తుందో, ఫ్రీక్వెంట్గా వచ్చి మమ్మల్ని కలుస్తున్నారో వాటి కోసం అని చెప్పి ఏం చేసామంటే మేము 3 ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఒకటి గిలాయ్, 2 తులసి, 3వది అజ్వైన్. ఈ 3 మొక్కలు చక్కగా కుండీలో పెట్టుకోవచ్చు. ఎవరు కూడాను పెద్ద ప్లాంట్స్ ఏమి వాళ్ళు ట్రీ స్పీషీస్ కాదు కాబట్టి బాల్కనీస్లో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ప్లేస్ లేదు, మీరు మొక్క ఇచ్చినా మేము ఎక్కడ పెట్టుకోవాలి అని మాట్లాడతాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ 3 మొక్కల్ని చక్కగా వాళ్ళు బాల్కనీస్లో పెంచుకోవచ్చు. ఈ 3 మొక్కల్ని 10 ఆకులు చొప్పున గిలో అయితే కనుక తీగతో సహా కట్ చేసి వీటిలన్నిటినీ దంచి ఎప్పుడైతే రసం తీసుకుంటున్నారో 1 చెంచా రసం వస్తుంది, దానిలో 1 చెంచా తేనె కలిపి ఎవ్రీ ఫీవర్లో కానీ జలుబు, దగ్గులో ఎవ్రీ 6 అవర్లీ 1 స్పూన్ అది ఏదైతే ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నారో అది తీసుకుంటే కనుక సార్ మీరు నమ్మరు, 2011 నుంచి ఈ రోజు వరకు ఎవరైతే పేషెంట్స్ మాతో, వీ హ్యావ్ అవర్ ఓన్ యునానీ ఫ్యామిలీస్. Satya Unani is very fortunate that we have our own Unani families who don't take even single tablet even for fever also. They take only Unani medicine. So అలాంటి ఫ్యామిలీస్లో మేము స్టడీ చేసాము. ఎవరైతే ఇలా తీసుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి అసలు అడుగు పెట్టలేదు జలుబు, దగ్గు, జ్వరం అని. డ్యూరింగ్ కోవిడ్లో కూడా, డ్యూరింగ్ పాండమిక్లో కూడా మాకు ఎవ్వరు కూడా ఇవే సేమ్ 3 థింగ్స్తోనే వాళ్ళకి కరోనా ఫీవర్ కూడా కంట్రోల్ అయింది. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో మేము ఇంత చక్కగా అన్నీ తీసుకెళ్తున్నామో, అండ్ వీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద హోల్ వరల్డ్ టు ప్లీజ్ మెయింటైన్ దీస్ 3 హర్బ్స్ ఇన్ దేర్ balconies or in their kitchen gardens, and whenever they get fever or cold or cough, if they maintain this, మనం అనుకున్న 85 years ఏదైతే దృఢంగా ఉండాలనుకుంటున్నామో అది ఈజీగా మనము సాధించవచ్చు దాన్ని. సో అందుకని ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామని మన కంఠీరవ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫర్దర్గా, సో మన ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడాను దానిలో జాయిన్ అయిన తర్వాత విల్ హ్యావ్ 1 more మీటింగ్ సార్. ప్రస్తుతానికి ఈ ప్లాట్ఫామ్ని నేను ఒక అవకాశంగా తీసుకొని కమింగ్ వీక్స్లో ఎవ్రీ మంత్ మేము వెన్స్డేస్ రోజు మెడికల్ క్యాంప్స్ ఏవైతే మేము ఆల్రెడీ కండక్ట్ చేసామో ఇప్పటి వరకు 72 మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము ఇప్పటి వరకు మనము. సో ఈ 72 ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏదైతే సాగా ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయబోతున్నాం మనము ఆన్ ద బ్యానర్ ఆఫ్ కంఠీరవ ఫౌండేషన్. అంతేకాకుండా నెక్స్ట్ ఫర్దర్గా మేము ఏదైతే ఉందో అది మేము
సెమినార్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము, నేషనల్ లెవెల్ సెమినార్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. దానికి మనకి ఈవెన్ నేషనల్ వైడ్ అప్లాడ్ కూడా ఆల్రెడీ ఉంది మనకి. సో 2018లో ఎప్పుడైతే మనం సెమినార్ కండక్ట్ చేసామో ఆ టైంలో ఆ సెమినార్ కండక్ట్ చేసినప్పుడు సత్య యునాని హెల్త్ కేర్ మాత్రమే ఉంది. బట్ నౌ 2025లో నౌ ఇట్ ఈస్ సత్య యునాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో అప్పటికి ఇప్పటికి మన విసినిటీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మన దీంట్లో ఇంకా బాగా మనము త్రూ అవుట్ ఇండియా, అప్పుడే మనకి త్రూ అవుట్ ఇండియా నుంచి 9 స్టేట్స్ నుంచి 4 కంట్రీస్ నుంచి మనకి మన సెమినార్ అన్నది జరిగింది. ఆ రోజు ఆ సెమినార్ని డైరెక్ట్గా వీక్షించిన ప్రొఫెసర్ ఎస్ఎన్ ఫారూఖీ సార్, ప్రొఫెసర్ ముష్తాక్ అహ్మద్ సార్, వీళ్ళందరూ కూడాను ఆ సెమినార్ని ఎంతో దిగ్విజయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. ఇన్ 2018 ఐ థింక్ వితౌట్ యూ పీపుల్ 2018 కుడెంట్ బి ఎ సక్సెస్. ఆ టైంలో ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయో అది మీ అందరికి కూడా బాగా తెలుసు. సో అన్ని ఆర్ట్స్లో కూడాను దాన్ని హైలైట్ చేసి అది అంత సక్సెస్ అయింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ सर. थैंक यू सो मच. मोहम्मद एहसन फारूकी सर, अब इनके बारे में तो हम बोलने के लिए हमारा उम्र और हमारा एक्सपीरियंस सब कुछ कम है सर, दोनों के बारे में. और नेक्स्ट हमारे ये है एस वेणुगोपालाचारी सर. इनके बारे में बोलना बोले तो वो नंबर भी हमेशा बोलती रहती मैं. 5 बार MLA बन चुके और उसके बाद 3 बार मिनिस्टर बन चुके, फिर उसके बाद 2 बार सेंट्रल मिनिस्टर, कुछ और बहुत भी है उनके MP, और 5 बार MP शायद. बहरहाल ऐसा. नेक्स्ट मिस्टर मोहम्मद आमिर फॉर ऑल द सपोर्ट. एंड श्री आदेपल्ली लक्ष्मी नारायण गारू, he is also one of our honorary trustee. He is the retired financial head of Adani Group of Industries. अदानी ग्रुप ऑफ इंडस्ट्रीज के फाइनेंशियल हेड होके भी छोटी सी इस डॉक्टर सत्या को जो है तपतपाने के लिए हमारे पीछे ठहरे. आई थिंक समवेयर इन द स्काई सम स्टार इज वेरी हैप्पी विथ मी, देन ओनली इट इज पॉसिबल. एंड डॉक्टर एस जमालुल्लाह बी बुखारी सर, थैंक यू सो मच फॉर ऑल द सपोर्ट. एंड सिर्फ सर जो गाइडलाइंस देते रहते हैं बस उसी के लिए नहीं सर, हमारे जो गुरुदक्षिणा हम जो हमारे प्रोफेसर बशीर अहमद सर को देने के लिए हम PG करे थे, वो PG कंप्लीट करने के लिए भी जो है सर लाइब्रेरी से बहुत हेल्प करा है हमको. थैंक यू सो मच सर. ऑफ कोर्स आई एम द मैनेजिंग ट्रस्टी सर. And Mr. C. Chintamani Satish Kumar, he is the founder trustee for this. And Srimati K. Gauri Brahmaramba, she is also the founder trustee for this. And Professor Dr. Mohammad Siddiquddin Ali Jawad sir, but today he is in a personal function. उनके खुद के घर में फंक्शन है इसलिए उन्होंने आ सके. And Srimati Kandikonda Susila, she is our board member, not only in Kanthirava Foundation. Actually we are having SSVVDE society which has been established in 1982, और तब से लेकर ये सोसाइटी में we have charitable schools and गौशाला and all these are working under that. And उसके बाद 2004 में even सत्या यूनानी हेल्थ केयर was under SSVVDE society for so many years. After that Satya Foundation came into existence. And Mr. C. Nagakanthirava Hassan, he is going to be the honorary trustee and he is the next future of Satya Ünani Group of Institutions. And he is Sri Devaraya Bhaskar. He is the most important person who is behind this herbal melas and the herbal gardens concept and how to tackle all these things. Actually he is the person behind that. So इनको वे भी हमारे साथ, he is the horticulturist and he is having a very great knowledge on plants and everything. Next हो गया. So these here completes the Kanthirava Foundation. Today we are going to expand this. Till now the Kanthirava Foundation was with only the founder trustees. Now these people are going to
द मोस्ट इम्पॉर्टेंट ये जो हमारा मोमेंट है, मे बी द माइलस्टोन मोमेंट फॉर कंठीरवा फाउंडेशन एंड इन द हिस्ट्री ऑफ यूनानी मेडिसिन में भी, क्योंकि आगे चल के जो भी हम काम करने वाले हैं यूनानी मेडिसिन में, मेरा ख्याल से ना पहले कोई कर चुके होंगे या ना कोई पहले करना उतना आसान नहीं होगा शायद। एंड आई होप ऊपर वाला हमें ये ब्लेसिंग्स दे और सामने बैठे हुए हमारे गुरुस हमको ये ब्लेसिंग्स दे कि हम ये आगे बढ़ा सके। थैंक यू सर, थैंक यू सो मच।